త్రియేకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము యేసుగా దయాళుని కొనియాడెదము పాపపరిహారుని కాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని
धन्य प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को अपने यीशु का प्रेम हम पापी जन के लिए अपने यीशु का प्रेम हम पापी जन के लिए छोटे जीवन को बचाने छोटे जीवन को बचाने प्रभु यीशु आया जग में प्रभु यीशु आया जग में प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को सारे जग में भाई पापों के हथियारा है सारे जग में भाई पापों की हथियारा है जो जीवन के यीशु आया जग में जो जीवन के यीशु आया जग में स्वर्ग का द्वार खोला यीशु ने स्वर्ग का द्वार खोला यीशु ने धन्य प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को अद्भुत है कार्य उसके बोलो मैं कैसे उसे अद्भुत है कार्य उसके बोलो मैं कैसे उसे आनंदित होकर भरो उसे आनंदित होकर भरो उसे आशा प्रणाम मैं करूं उसे आशा प्रणाम मैं करूं उसे हरि प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को God sent his son, they called him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave set to prove my Savior lives because he lives. I praise to because he lives, all fear is gone, because I know he holds a future, and life is for the living.
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. తనకిష్టులైన మనుషులకు ఉయ్యందున సమాధానం. సర్వోన్నత స్థలములలో
యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. సార్వత్రికమునా సర్వత్రికమునా 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 వెదకిన గాని సారినను వెదకిన గాని సారినను యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. బైబిల్ చూపెడు జీవ మార్గము, బైబిల్ చూపెడు జీవ మార్గము, ఒడిలోనే చట్టకలు వనలేము, ఒడిలోనే చట్టకలు వనలేము. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. ఈగిన వేళ పొరపాటులలో, ఈగిన వేళ పొరపాటులలో పొరపడి సత్యము నేరుము నేనే, పొరపడి సత్యము నేరుము నేనే. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసుదేను వినాశము కాగా, యేసుదేను వినాశము కాగా, సృష్టిన వాడేను నా రక్షణ, సృష్టిన వాడేను నా రక్షణ. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. మానవ జీవిత బలియడునామా, మానవ జీవిత బలియడునామా, పాపరహితమై కొనికెడువేళ, పాపరహితమై కొనికెడువేళ. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. స్వయం కృష్ణులు సహస్రములు, స్వయం కృష్ణులు సహస్రములు, చేసినాడు దోషములను, చేసినాడు దోషములను. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసుగాక మోక్షము లేదు, యేసుగాక మోక్షము లేదు. మరువకు మనసా కరుణామయుని, మరువకు మనసా కరుణామయుని. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। धरनी में आया राजा यीशु, तो दिखाया राजा
రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మరి రక్తము చిందించకుండా పాప క్షమాపణ ఎలాగూ కలగదో కేవలము రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే పాపము పరిహారము దోష నివారణ కలుగుతుందని మరి ధర్మశాస్త్రంలో లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. మరి ఇక్కడ చూసినట్టయితే లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి తన యొక్క పాపం పోవాలని చెప్పి పాప క్షమాపణ కొరకు దోష నివారణ కొరకు పాపాన్ని ఎలాగైనా కానీ తుడిచిపెట్టాలని చెప్పేసి ఎన్నో సాహస్రములు చేస్తూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పనులు దాన ధర్మాలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. కానీ మనిషి చేసేటువంటి నీతి కార్యాలను కానీ ధర్మ కార్యాలను కానీ ధర్మం చేసేటువంటి వాళ్ళని కానీ తనకున్నటువంటి పాపము పోదని మరి లేఖన
మరి నిత్య జీవం అంటే ఏంటి అని అంటే ఈ యొక్క శరీరము తను చాలించిన తర్వాత దేవుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క ఆత్మ మరలా దేవుని యొద్దకి పోతుంది. ఈ యొక్క ఆత్మ దేవుని యొద్దకు అంటే మనలో ఉన్నటువంటి జీవము దేవుని యొద్దకు పోవాలి అని అంటే మరి మొదటగా యేసు క్రీస్తును మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా ప్రభువా నేను పాపిని, నా యొక్క రక్త మాంసములలో నా 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 యొక్క పాపము దాగి ఉన్నది, నా యొక్క తల్లి నా యొక్క గర్భములోనే పాపముతో కన్ని ఉన్నదని నీవు ఒప్పుకున్నట్టయితే మరి వెంటనే నీ యొక్క పాపములను నీవు ఒప్పుకున్నట్టయితే వెంటనే నీ యొక్క హృదయంలోనికి యేసు క్రీస్తు ప్రభు వచ్చి నీ యొక్క పాపములన్నిటినీ తుడిచివేసి మరి తను జయించినటువంటి పాపమును మరణమును జయించి సాతానును ఏ విధంగానైతే కూలద్రోసినాడో తన యొక్క సామ్రాజ్యమును, అంతేకాకుండా నిన్ను కూడా పాపమునకు దాసుడుగా చేయడు. పాపమునకు దాసులుగా చేయకుండా తన యొక్క కుమారునిగా తన యొక్క కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. నీవు విశ్వసించినట్టయితే నీవు ప్రభువా నేను పాపిని, నాకు ఆకాశము కింద ఏ యొక్క నామములో కూడా రక్షణ లేదు, కేవలము యేసు క్రీస్తు అనేటువంటి నామములో మాత్రమే రక్షణ ఉన్నదని నీవు హృదయపూర్వకముగా ఒప్పుకున్నట్టయితే వెంటనే నీ యొక్క హృదయంలోనికి యేసు క్రీస్తు ప్రభు వచ్చి తన యొక్క సమాధానమును నీకు అనుగ్రహిస్తాడు. ఎవరైతే తన యొక్క కుమారునిగా తన యొక్క కుమార్తెగా ఉంటారో వారికి మాత్రమే నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది. మరి ఎవరికైతే అంగీకరించారో యేసు ప్రభువును తన యొక్క తండ్రిగా తన యొక్క దేవునిగా తన యొక్క రక్షకునిగా ఎవరైతే అంగీకరించారో మరి ఇంకొకటి కూడా ఉంది. ఈ యొక్క మనలో ఉన్నటువంటి జీవము నరకము అనేటువంటి మరి ఆ యొక్క స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటుంది. ఆ యొక్క నరకము అనేటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందంటే అక్కడ అగ్ని ఆరదు, మరి పురుగు చావదు. యుగములు మన యొక్క ఆత్మ ఆ యొక్క అగ్నిగుండంలో ఘోషిస్తూ ఉంటుంది. మనం చూసినట్టయితే చిన్న ఏ విధంగానైతే కొంచెం అగ్ని అంటుతేనే మనం ఎంతో విలువిల్లాడిపోతాం. మరి ఆ యొక్క నరకం ఏంటి అని అంటే అగ్నిగుండము ఎంతో గొప్ప మరి అంధకారమైనటువంటి ఆ యొక్క చీకటిలో కటిక చీకటిలో వేయబడతారు. మరి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నదని 2000 సంవత్సరాల క్రితము ఒక కేక వినబడింది. ఆ యొక్క కేకను బట్టి మేము యేసు క్రీస్తులోనికి మేము మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది ఉన్నాం. తద్వారా మా యొక్క పాపములు మా యొక్క దోషములు మా యొక్క పాపము ప్రాయశ్చితమైంది. మేమైతే ఈ క్షణంలో నేను మరణిస్తే ఆ యొక్క పరలోక రాజ్యములో అనగా యేసు క్రీస్తును నేను చూస్తాననేటువంటి గొప్ప నమ్మకము నా యొక్క హృదయంలోనికి వచ్చింది. మరి నీకు కూడా అట్టి మరి నిత్య జీవమును నేను కూడా పొందుకోవాలి అని అంటే హృదయంలో ప్రభువా నేను పాపిని, మరి నాకు నరక శిక్ష వద్దు, కేవలము నేను ఇక్కడ మరణిస్తే నిన్ను చూడాలని మరి ఎవరైతే హృదయపూర్వకంగా అనుకుంటారో మరి వెంటనే నేను మోకరించినట్టయితే మరి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవ కృపల తండ్రి, మరియు నాయన ఈ కృప మీద నుంచి మా ప్రభావాన్ని సువర్ధమానము ప్రకటించుకుంటున్నాం. మా ప్రభావాన్ని నామాన్ని విన్నవారు మా ప్రభావాన్ని యొక్క మరి మహిమను కనుగొని మా ప్రభావ వారి హృదయాల్లో మా ప్రభావ నిన్ను అంగీకరించలాగా సహాయం చేయండి. విత్తబడినటువంటి ఈ వాక్యం మా ప్రభావ ఫలించుటకు సహాయం చేయండి. నీ కృప చేతనే మా ప్రభావ మరి అనేక మంది రక్షణ పొందుటకు మా ప్రభావ మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆయన మా తండ్రి మా ప్రభావ ప్రతి ఒక్కరు కూడా మా ప్రభావ నిన్ను అంగీకరించి మరి వారి హృదయాల్లో మా ప్రభావ నిన్ను బయలుపరుచుకొని మా ప్రభావ నీ నామాన్ని ఘనపరచలాగా సహాయం చేస్తున్నాడు ప్రభావ. ఇంకా ముందున్నటువంటి పరిశీలన్నింటిలో కూడా నీ కృతజ్ఞత నడిపిస్తున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
జగతి కరుణించే రక్షణకర్త జగతి కరుణించే రక్షణకర్త పాపుల కొరకై యేసునా పాపుల కొరకై Jesus our Lord, we for joy we adore thee. Chanting our praise to thyself on the throne. Blessed in thy presence we worship before thee. Oh, thou art worthy and worthy alone. Lord, thou art worthy. Lord, thou art worthy. Lord, thou art worthy and worthy alone. Blessed in thy presence.
मुक्ति दिलाए ईश्वरा, शांति दिलाए ईश्वरा, मुक्ति दिलाए ईश्वरा, शांति 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 दिलाए ईश्वरा, बोलो मुक्ति दिलाए ईश्वरा, शांति दिलाए ईश्वरा, ईश्वरया का बढ़ता सागर, ईश्वरया का बढ़ता सागर, ईश्वरया
పిల్లరా, ఈ ఉదయకాలం మరి మీకందరికి కూడా ఒక మంచి శుభవర్తమానం తెలియజేసి ఒక మార్గాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉదయకాలం మీ నివాస ప్రాంతాల్లోకి వచ్చాం. దేవుని యొక్క దైవ గ్రంథంలో ఒక మాట ఏముందంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగింది, అది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది అనే మాటను దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ వస్తున్నాం. 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు తానే సంపూర్ణంగా తగ్గించుకొని మనుష్య కుమారుని రూపంలో ఈ లోకానికి ఎత్తించాడు. ఆయన దేవుడితో కూడా ఉండడము సమాన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మన అందరి కొరకై తను తాను రిక్తులుగా చేసుకొని దాసుని రూపమును ధరించి ఎంతగానో తగ్గించుకొని ఈ లోకంలో ఒక మనుష్య కుమారుడుగా నీవలే నావలే నీవు నేనున్నటువంటి ఆకారములో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి లోక కళ్యాణ నిమిత్తము, పాప నివారణ కొరకు, దోష నివారణ కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. మరి ఆయన మనందరి కొరకై మరణించి తిరిగి లేచి సజీవుడైనటువంటి దేవుడుగా ఈనాడు తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. అందుకోసమై ఈ వాక్యము నమ్మదగినది. ఈ వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది అంటే, మరి వాక్యమైనటువంటి దేవుడు మరి ఆయనే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు అని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో జీవించినటువంటి దేవుడుగా ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే, మంచి ఆరోగ్యంగా పుష్టిగా ఉన్న వాళ్ళకి దేవుడు డాక్టర్ అక్కర్లేదు. ఎవరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు అంటే, అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. అందుకోసం ఆయన ఒక మాట అన్నాడు, నేను వచ్చింది మరి పాపులను పిలవచ్చాను, పాపులను పిలవడానికి ఈ లోకానికి వచ్చాను, పాపుల కొరకే ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. ఏ ఒక్కరు కూడా నశించటం దేవుని యొక్క చిత్తం కాదు అని దేవుని వాక్యంలో ఉంది. మరి ఎవరయ్యా పాపులు? మరి మేమన్నీ మంచి పనులు చేస్తున్నాం కదా, కాబట్టి చాలా చక్కగా జీవిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, మేము పాపులం కాదు అని అనుకుంటే చాలా మోసపోతాం. మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, తద్వారా నష్టానికి గురవుతాం. దేవుని వాక్యంలో ఏముందంటే, అజ్ఞాత క్రమమే పాపం. నీవు నేను స్వభావ సిద్ధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించటం ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటున్నాం. అజ్ఞాత క్రమమే పాపం అనేది. మానవుడు జన్మతః పాపి అని చెప్పేసి దైవవాక్యం ఘోషిస్తూ ఉంది. ఎందుకు జన్మతః పాపి? మానవుల్లో రక్త మాంసం ఉంది, రక్త మాంసంలో పాపము దాగి ఉందనే మాట
ఘోషిస్తుంది. మానవుడు తలంపుల ద్వారా పాపం చేస్తాడు, క్రియల ద్వారా పాపం చేస్తాడు. మానవుని యొక్క హృదయంలో చెలరేగే ఆలోచనలు బహు భయంకరమైనది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. దానిలో నుండి వచ్చే ప్రతి ఆలోచన దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా లేదు. ఈ 3 విషయాలు పరిశీలించిన తర్వాత మనం మంచివారమా ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూస్తే మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టి నేను మంచివారను అని చెప్పేసి సొంత సర్టిఫికెట్ ఇచ్చుకుంటే అది ఎంత మాత్రమో ప్రయోజనకరం కాదు అనే విషయాన్ని ఈ ఉదయకాలం మనం గమనిస్తూ వస్తున్నాం. అందుకోసమే ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్. ఈ వాక్యము నమ్మదగినది, ఈ వాక్యము నమ్మదగినది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే, మనం పాపాలని కనుక మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన మన పాపములన్నింటినీ కూడా క్షమించి మనల్ని ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగి నీతిమంతులుగా తీరుస్తాడు అనే మాట దైవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మరి మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే నీతిమంతులుగా చేయబడతాం. కాబట్టి 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు తానే కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన మనందరి యొక్క పాపముల కొరకు బలి అర్పణగా చేయబడ్డాడు. మన పాపములన్నిటి కూడా ఆయన వీపు మీద వేసుకున్నాడు. మన కొరకై గుద్దపడ్డాడు, మన కొరకై మొత్తపడ్డాడు. ప్రియులారా, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత. ఏ స్వస్థత? పాప రోగం నుండి స్వస్థత. అన్ని రోగాలకు మందులు ఉన్నాయి ప్రియులారా, పాప రోగానికి మందు లేదు. యేసుక్రీస్తు రక్తమే మందు. కాబట్టి ఆయన మన పాపములన్నింటి కూడా ఆయన వీపు మీద వేసుకొని మనందరి కొరకై సెలవులో బలి అర్పణముగా అర్పించబడి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని మనందరి కొరకై ధారపోశారు. ఆయన రక్తంలో మన పాపములను కడిగి పవిత్రపరిచే శక్తి ఉంది. ఆయన రక్తం ద్వారా పాపం నుంచి విడుదల పొందే శక్తి ఉంది. ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి మరి ఆ యొక్క మోక్షము లేదా వైకుంఠము లేదా పరలోకం చేరుకోవడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకోసం ఆయన ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యంలో మోక్షంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. ప్రియులారా, యువతకాలము ఆ యొక్క మార్గాన్ని మీకు తెలియపరచడానికి వచ్చాం. మిమ్మల్ని విసిగించడానికి రాలేదు, కానీ ఆ మార్గాన్ని మీకు తెలియపరచడానికి వచ్చాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ యొక్క కుమారుని ఈ లోకానికి అనుగ్రహించను అనే మాట మనం గమనిస్తూ వస్తున్నాం. ఆయన ఈ లోకాన్ని ప్రేమించారు. ఎవరు నశించడం, నరకానికి పోవటం, అగ్నిలో ఆహుతి అయిపోవడం ఆయన చిత్తము కాదు. కాబట్టి నీ కొరకై నా కొరకై ఆయన కుమారుని లోకానికి పంపాడు. ప్రియులారా, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం. మనం చనిపోయిన తర్వాత చాలా మంది ఏమంటారంటే తక్కెడో బిక్కడో అయిపోతామంటారు. ఎవరు చూసినలేవా, గట్టినే చెప్తారులే అనుకుంటారు. కనుక తప్పది. చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి. మానవుడి హృదయంలో దేవుడు మానవుల్లో ఒక దీపం పెట్టిండు. అందరు చెప్తా ఉంటారు, అయ్యా దేవుడు పెట్టిన దీపం అయ్యా, దీపం ఆరిపోతుంది అయ్యా అంటారు. కరెక్టే. ఆ దీపం ఎక్కడ పోతుంది? దానికి రెండే మార్గాలు, పోతే పరలోకం పోవాలా, మోక్షం పోవాలా, లేకుంటే నరకానికి పోవాలా. నరకం గురించి ఏం చెప్పబడింది ఎరికైనా ఉన్నది కథ ఆడ.
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక కేకలు, అరుపులు, వేదన, పిల్లల తట్టుకోలేని పరిస్థితి. మరి అగ్ని ప్రమాదంలో చిక్కుకొని పోయిన వాళ్ళు కేకలు, కేరింతలు వేస్తూ ఉంటారు. అదే పరిస్థితి ఉంటుంది రేపు పొద్దున. ఆ పరిస్థితి రావద్దంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మోక్షానికి పోతాం. నీ ఆత్మకు చావు ఉండనప్పుడు ఆత్మ ఏమైందంటే దేవుని దగ్గరికి పోతుంది, పరలోకానికి పోతుంది. కాబట్టి ఆత్మకు చావు లేదు, తక్కెడో బిక్కడో కాము. మన ఆత్మ నశించిపోవద్దంటే, నరకానికి పోవద్దంటే ఈ చెత్త మాత్రం పాతి పెట్టాల్సిందే, లేకుంటే కాల్చివేయాల్సిందే. చెత్తను మాత్రం ఉంచుకోలేము, చెత్తను ఎప్పటికప్పుడు తీసేయాల్సిందే. కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గర పోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలా. అప్పుడు మరి పరలోక రాజ్యం, మోక్షం పోతాం. ఈ లోకంలో ఎంతో బ్రతుకుతాం ప్రియులారా, ఎంతో ఆరాటపడతాం ప్రియులారా, ఎంతో సంపాదిస్తాం. కానీ మనం ఎప్పటికైనా ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెట్టాలి ప్రియులారా. ఎవరికి శాశ్వతం కాదు. కాకపోతే మనం తర్వాత మన పిల్లలు తింటారు, మళ్ళీ వాళ్ళు కూడా వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే, ఒకడు సమస్తమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? మీ ఆత్మ నశించి పోకూడదని మీరంతా కూడా పాపక్షమాపణ, దోష నివారణ పొంది లోకరక్షకుడుగా, లోక కళ్యాణ నిమిత్తం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, ఆ నరకం నుంచి తప్పించబడి, ఆ మోక్షానికి చేరుకునే మార్గాన్ని ఈ ఉదయకాలం ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని తెలియజేయాలని వచ్చాం. కాబట్టి ఇదే సరైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రా. దేవా, జన్మతః పాపిని, క్రియలు, తలంపుల ద్వారా పాపం నాలో ఉంది, అజ్ఞాతికరం ద్వారా పాపం నాలో ఉంది. నన్ను క్షమించు ప్రభువా, నీ బిడ్డగా నన్ను స్వీకరించు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ మోక్షాన్ని చేరుకునే భాగ్యం నాకు ప్రసాదించు. ఈ లోకంలో ఉన్నంత కాలము నాతో పాటు ఉండి నన్ను నడిపించు. ఈ చిన్ని మాటలు కనుక నువ్వు చెబితే గతం సర్టిఫికెట్ వచ్చేసినట్టే. ఇక నువ్వు దేవుని బిడ్డ అయిపోయినావు. ఈ లోకంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, చాలా చక్కగా నడిపిస్తాడు. కీలకతం అయిపోయిన తర్వాత నీవు ప్రభు దగ్గరికి వెళ్తావు, ప్రభుతో పాటు ఉంటావు. అందుకోసమే ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకంటే ఇంకేమైనా కావాలా? చేసేదంతా ఇందుకోసమే కదా. ఓ లెక్కలేని ఆరాటం. ఎంత ఆరాట పడితే ఉంది. అసలు మార్గం ఎన్నుకోకుండా ఆరాట పడితే తర్వాత అవుట్. బాగా ఆడింది, కానీ పొరపాటు బాగా చదివింది కానీ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ప్రియులారా, ఈ చక్కటి మార్గాన్ని మీకు ఉదయకాలం బోధిస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ చక్కటి మార్గంలోకి రావడానికి తన కృపా కనికరాలు మీ అందరికీ విస్తరింపచేయునుగాక. పరిశుద్ధ ప్రేమానికి పరమతది ఇదే కాలంలో ప్రభావ మరోసారి నీకు సువార్త పడినాక సహాయపడడం నాయకులతో చెప్పబడిన వాక్యాన్ని ప్రభావం మీరు ఇక్కడ సెలవు చేయమని విన్న ప్రతి ఒక్క హృదయం ప్రభావం మీరే మెత్త రాష్ట్ర ప్రభావం మీ వ్యక్తికి సహాయం చేయడం గొప్ప నిమిషం కోరుతున్న ప్రభావ ప్రతి ఒక్కరు పాతాలను ప్రభావ ఒప్పుకొని మీ యొక్క జీవ మార్గం నడిపించమని కోరుతూ ఈ ప్రభావ కొద్ది వాక్యంతో మీరే దీవించమని ఈ కొద్ది ప్రార్థన పక్షంలో రాష్ట్రంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడైంది గాక. Majesty, worship His Majesty, unto Jesus be all glory, honor and praise. Majesty, kingdom, authority, flow from His throne unto His own, His anthems raise. Flow from His throne
to his own his anthem says. So exalt, lift up on high the name of Jesus. Magnify, come glorify Christ Jesus the King. Majesty, worship His majesty. Jesus arrived, now glorify, King of all kings. Jesus arrived, now glorify, King of all kings.